హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. సుమతి గురించి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఫోటో తీస్తుంది. ఈలోపు గాలికి కింద పడిపోయిన తర్వాత అదే సమయానికి సీత అటువైపుగా వస్తూ ఉంటుంది. ఇక సీత అది ఏంటని చెప్పేసి అలా వెంటనే ఫోటో తీసుకుంటుంది. సీత చేతిలో సుమతి ఫోటో ఉంటుంది. ఒకసారిగా మహాలక్ష్మి షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఫోటో తీసుకున్న ఒకసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది కదా. సీత చేతిలో ఉన్న ఫోటో కాస్త లాక్కుంటుంది. ఏంటత్తా అంత కంగారు పడుతున్నావేంటి అని చెప్పేసి సీత అడుగుతుండగా, నాకేంటి కంగారు అని చెప్పేసి ఈ విధంగా మహా అంటుంది. మరి ఎందుకు అంత కంగారుగా ఫోటో లాగేసుకున్నారు అని చెప్పేసి సీత అడుగుతుండగా, ఇది నా ఫోటో, మరి ఫోటోలో ఏందో అంతగానం ఉందో అని చెప్పేసి సీత అడుగుతుంది. అది నీకు అనవసరం అని చెప్పేసి మహా అంటుండగా, ఏంటత్తా ఇది నా సీక్రెట్గా ఉందా అని చెప్పేసి సీత అంటుండగా మహా షాక్ అయిపోతుంది. నాతో చెప్పకూడదత్తా అని చెప్పేసి అంటుండగా, నీతో చెప్పాల్సిన అవసరం లేదు, తప్పుకో అని చెప్పేసి సీతను అలా పక్కకు నెట్టేసి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి వెళ్తుండగా సీతకు అనుమానం వచ్చేస్తుంది. అత్తయ్య అంత కంగారుగా వెళ్తుందంటే ఏదో రహస్యం ఉంది, అది నేను తెలుసుకోవాలని చెప్పేసి మహాలక్ష్మి వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. కారు వేసుకొని మహాలక్ష్మి వెళ్తూ ఉంటుంది. వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి వెంటనే ఆటోని పిలిపించి మహాలక్ష్మి వెనకాల సీత ఫాలో అవుతూ ఉంటుంది. ఈలోపు సుమతి గురించి ఎంక్వైరీ కోసమని రౌడీకి కాల్ చేస్తుంది. అదే సమయానికి కోటి విధంగా అనుకుంటాడు, మహాలక్ష్మి గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తారు. చెప్పండి మేడం అని చెప్పేసి అడుగుతుండగా, ఎక్కడున్నా కోటి అని చెప్పేసి మహా అడుగుతుంది. నా రూమ్ దగ్గర పక్కన ఉన్నాను మేడం, అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పేసి విధంగా మహా ప్లేస్ చెప్తూ ఉంటుంది. సీత మాత్రం మహా వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. కోటిని కలవడానికి మహాలక్ష్మి వస్తుంది. నమస్తే మేడం అని చెప్పేసి ఈ విధంగా కోటి అంటుండగా, ఎలా ఉన్నావు కోటి, మీలాంటి పెద్దవాళ్ళు ఇక పెద్ద పనులు ఇవ్వకుండా చిన్న చిన్న పనులు చేసుకొని ఇలా ఉన్నాం మ్యామ్, ఇక ఇప్పటి నుంచి నువ్వు చిన్న పనులు చేయాల్సిన అవసరం లేదు కోటి అని చెప్పేసి మహా అంటుంది. అక్కడికి సీత వస్తుంది. మహాలక్ష్మిని కోటిని చూసి అక్కడే ఆటో ఆపుతుంది. ఇక నీ లైఫ్ సెటిల్ కావడానికి ఒక పెద్ద పని అప్ప చెప్తానని చెప్పేసి విధంగా మహాలక్ష్మి కోటికి ప్లాన్ చెప్తూ ఉంటుంది. సీత ఆటో పక్కన ఆపి ఒక చెట్టు దగ్గర నిలబడుతుంది. మహాలక్ష్మి గురించి కోటికి చెప్తూ ఉంటుంది. వెంటనే ఆ ఫోటోలో ఉన్న సుమతి గురించి చెప్తూ ఉంటుంది. ఈ పక్కన ఉన్న సుమతి వెంటనే తనని పట్టుకోవాలి, వెతికి పట్టుకొని నాకు అప్ప చెప్పాలని చెప్పేసి మహా కోటికి చెప్తూ ఉంటుంది. సీత దూరంగా నుంచి గమనిస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఈ విధంగా అనుకుంటుంది, ఎవరు ఆ మనిషి, అత్తయ్య నాకు చూపించని ఆ ఫోటోని ఇక ఇతనికి చూపించి ఏమడుగుతుంది అని చెప్పేసి సీత అనుకుంటుంది. ఎక్కడుంటుంది మేడం అని చెప్పేసి కోటి అడుగుతుండగా, అది తెలియక కదా నిన్ను వెతకమన్నానే అని చెప్పేసి మహా అంటుండగా, అంటే మేడం ఇక్కడ ఇదే సిటీలో ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నాను. ఈ సిటీలో ఉందో లేకుంటే ఇంకెక్కడైనా దాక్కుండో తెలియదు అని చెప్పేసి మహా అంటుండగా, దూరంగా ఇక మహా మాటలు వినిపించుకోకుండా సీతకు అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అనుకుంటుంది. ముందైతే నువ్వు సిటీలో ఉన్న గల్లీ గల్లీ వెనుకులాడు, ఒకవేళ ఇక్కడ లేకపోతే పక్కన ఊర్లో రామాపురం అని ఒక ఊరు ఉంది, ఆ ఊరు వెళ్ళి వెతుకు. ఆ ఊర్లో శివకృష్ణ అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆవిడ ఇతనికి దగ్గర బంధువు అవుతుంది. ఆ ఇంట్లో కూడా మిస్ చేయకుండా వెతుకులాడు. ఈవిడ పోలీస్ అయిన బంధువు మేడం అని చెప్పేసి కోటి అంటుండగా, కంగారు పడకు, నీ వెనకాల నేను ఉన్నాను, ఆచూకి వెనుకులాడి కనిపెట్టి నాకు ఫోన్ చేయి అని చెప్పేసి విధంగా మహా అంటుండగా, ఈవిడ నీకు ఏమవుతుంది మేడం అని చెప్పేసి కోటి అడుగుతాడు. దీని శత్రువు, చాలా ఏళ్ల క్రితం రంగాన్ని రౌడీతో దీన్ని చంపించాను, ఎలాగలా బ్రతికి బయటపడింది, ఈసారి ఇది తప్పించుకునడానికి వీల్లేదు. వెంటనే ఫోన్లో ఇక ఫోటో తీసుకున్న తర్వాత కనిపెడతాను, కనిపించగానే మీకు కాల్ చేసి చెప్తాను మేడం అని చెప్పేసి కోటి అన్న తర్వాత, నీ అకౌంట్కి డబ్బు పంపించాను అడ్వాన్స్గా అని చెప్పేసి మహా అంటుంది. దాన్ని పట్టుకున్న తర్వాత మిగతా మొత్తం పంపిస్తాను, ఓకే మేడం, ఎలాగైనా పట్టుకుంటాను, ఉంటాను మేడం అని చెప్పేసి కోటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోటి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సుమతి ఫోటో చూసుకుంటూ, నువ్వు పాదాల్లో ఉన్నా సరే నిన్ను వెతికి పట్టుకొని పైకి పంపించేస్తానని చెప్పేసి అలా వెనక్కి తిరిగి చూసరికి సీత ఎదురుగా ఉండేసరికి మహా షాక్ అయిపోతుంది. సీత మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఫోటో తీసుకుంటూ ఉంటుంది. బలవంతంగా ఇవ్వనని చెప్పేసి అంటుండగా వెంటనే లాగేసుకుంటుంది. మరీ అదగా నా ఫోటో ఇచ్చే అని చెప్పేసి మహా అంటుండగా ఇంట్లో ఉన్న ఇక
నాకు చూపించరు కానీ బయటకు వచ్చి వేరే అతనికి ఈ ఫోటో చూపిస్తారా అని చెప్పేసి సీత అంటుంది. అసలు నువ్వు నా వెనకాల ఎందుకు వచ్చావు అని చెప్పేసి మహా అంటుండగా, నువ్వు దేనికి కంగారు పడుతున్నావో తెలుసుకోవడానికి మీ వెనకాల వచ్చానని చెప్పేసి సీత అంటుంది. ఈ ఫోటోలో మీరు కంగారు పడేంత ఏముంది అని చెప్పేసి సీత అంటుండగా, ఏం లేదు, ఏముందో ఏం లేదో నేను ఫోటో చూసి చెప్తాను అత్తయ్య అని చెప్పేసి సీత అంటుంది. ఫోటో వెనక్కి తిరిగి చూసిన తర్వాత సీత షాక్ అయిపోతుంది. అత్తయ్య నువ్వు కలిసి దిగిన ఫోటో కదా అని చెప్పేసి సీత అంటుండగా మహా షాకే చూస్తుంటే, ఎన్నాళ్ళు సుమతి అత్తయ్య ఫోటో లేదని చెప్పేసి నేను ఫీల్ అవుతుంటే ఫోటో దగ్గర పెట్టుకొని దాచిపెట్టి లేదని మీరు చెప్తున్నారా అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుంది. సుమతి గుర్తుగా దాచుకున్నానని చెప్పేసి మహా అంటుండగా, కాస్త నమ్మేలా చెప్పండి అత్తయ్య అని చెప్పేసి సీత అంటుంది. సుమతి అత్తయ్య ఫోటో స్టోర్ రూమ్లో పడేశారు, నేను బయటికి తీసుకొచ్చి పెడితే కాల్ చేశారు. ఇప్పుడు ఏకంగా సుమతి అత్తయ్య ఫోటో మీ దగ్గర దాచుకున్నారు, ఎందుకత్తయ్య అని చెప్పేసి సీత అడుగుతుంది. అది నా పర్సనల్, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకు, మామయ్యకు, రామ్ గారికి చెప్తే ఏమవుతుందో తెలుసా? ఇక అప్పుడు నిన్ను ఏమని అడుగుతారో తెలుసా? అప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా అని చెప్పేసి సీత అంటుంది. అవును, ఈ ఫోటో వాడెవడికి చూపించి ఏం చెప్పారు, వాడితో ఏం చెప్పారు అని చెప్పేసి సీత ప్రశ్నిస్తుంది మహాను. అది నీకు అనవసరం అని చెప్పేసి మహా అంటుండగా, అయితే సరే ఈ ఫోటో అందరికీ ఇంట్లో వాళ్ళకు చూపించి మీ గురించి ఇంట్లో వాళ్ళందరికీ చర్చ పెడతానని చెప్పేసి సీత అంటుంది. మీ నోటెంబడి నిజాలు చెప్పించేలా చేస్తానని చెప్పేసి సీత అంటుండగా, అలా చేస్తే బాగుండదు చెప్తున్నాను, అయితే ఇక్కడ మరి నిజాలు చెప్పండి అని చెప్పేసి సీత అడుగుతుంది. ఇక్కడ చెప్తారా మరి ఇంట్లో చెప్తారా అని చెప్పేసి సీత అంటుండగా, ఇద్దరు లేడీస్ వచ్చి మహాలక్ష్మి గారు మీరేంటి ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చిన్న పనుంటే వచ్చాను అని చెప్పేసి విధంగా మహాలక్ష్మి అన్న తర్వాత, అవును ఈవిడ ఎవరు అని చెప్పేసి ఇద్దరు లేడీస్ అడుగుతుండగా, మీ బంధువా అని చెప్పేసి అంటుండగా, తను మీ బంధువా అండి? లేదు, నా కార్ డ్రైవర్ అని చెప్పేసి సీత గురించి చెప్తుంది. లేడీస్ అంటారు, ఏంటి ఈ అమ్మాయి మీ డ్రైవరా? అవును, ఈ మధ్యలో ఈ అమ్మాయిని కార్ డ్రైవింగ్గా పెట్టుకున్నానని చెప్పేసి మహా అంటుంది. మీరు చాలా గ్రేట్ మహాలక్ష్మి గారు, అమ్మాయిలను కార్ డ్రైవర్గా పెట్టుకొని ఇక ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మహాలక్ష్మి గారు అని చెప్పేసి మహాను పొగుడుతూ ఉంటారు. ఈ విషయాల్లో మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫోటో ఇవ్వు సీత అని చెప్పేసి మహా అడుగుతుండగా, నిజం చెప్తేనే ఇస్తానని చెప్పేసి సీత అంటుంది. అవసరం లేదు, నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేసి కార్ దగ్గరికి వచ్చిన తర్వాత కార్ కీస్ కనబడిపోయేసరికి కార్ కీస్ ఎక్కడ వెళ్ళాయని చెప్పేసి ఈ విధంగా మహా అనుకుంటుంది. ఎక్కడ పెట్టాను అని చెప్పేసి కారు మొత్తం వెనుకలాడుతుండగా, ఏంటత్తయ్యా కారుకి ఇస్తాలా అని చెప్పేసి అలా చేలో పట్టుకుంటుంది. మర్యాదగా ఇవ్వు సీత అని చెప్పేసి మహా కోపంగా అంటుంది. కారుకి తాళాలు ఎందుకు అత్తయ్య, మీరు హాయిగా వెనకాల కూర్చోండి, నేను కారు వెనకాల కూర్చుంటే డ్రైవింగ్ ఎవరు చేస్తాడే అని చెప్పేసి మహా అంటుండగా, నేను చేస్తాను అత్తయ్య అని చెప్పేసి సీత అంటుంది. ఏంటి నువ్వా? మరి కారు డ్రైవర్ని కదా, మరి డ్రైవింగ్ నేనే చేయాలి కదా, మర్యాదగా కేసు ఇచ్చి నువ్వు నోరు మూసుకొని ఆటోలో వెళ్ళే అని చెప్పేసి మహా అంటుంది. పక్కకు జరగండి అని చెప్పేసి తోసేసి కాళ్ళు కూర్చుంటుంది. రాండత్తయ్య కూర్చోండి అని చెప్పేసి అంటుండగా, నీ కార్ డ్రైవింగ్ వచ్చా? నా కార్ డ్రైవింగ్ రాకపోయినా వచ్చినా మరి నన్ను మీరు పనిలో ఊరిక పెట్టుకున్నారు అత్తయ్య అని చెప్పేసి సీత అడుగుతుంది. సీత కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. ఇక ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తుంది మహాలక్ష్మిని. ఇక అలా కార్ని మొత్తం తన హ్యాండిల్లో చేల పట్టుకొని అటు ఇటు తిప్పుతుండగా, నీ కార్ డ్రైవింగ్ రాదే, నువ్వు కార్ ఆపవే అని చెప్పేసి అంటుండగా, అయినా కార్ డ్రైవర్ అని చెప్పావు కదా, ఇప్పుడు నేను డ్రైవర్నే కదా అత్తయ్య అని చెప్పేసి అంటుండగా, నేను అలా చెప్పడం నా బుద్ధి తక్కువే, ఇక నన్ను ఇక్కడ ఆపవే అని చెప్పేసి అంటుండగా, నిన్ను క్షమించాలే అత్తయ్య, ఎలాగలా ఇంటికి చేరిపోదాంలే అని చెప్పేసి సీత అంటుంది. కారు ఆపవే అని చెప్పేసి ఈ విధంగా మహా అంటుండగా, కారు ఆపడం ఎలా అత్తయ్య, పక్కనున్న బ్రేక్ తొక్కవే అని చెప్పేసి అంటుండగా, బ్రేకా ఎక్కడుంది అత్తయ్య, అదిగో అక్కడుంది తొక్కవే అని చెప్పేసి అంటుండగా, యాక్సిలేటర్ తొక్కుతున్నా వెంటే దాని పక్కనున్న అది నొక్కవే అని చెప్పేసి అంటుండగా, కార్ డ్రైవింగ్ రాందే, ఇక డ్రైవింగ్ చేస్తున్నావానే, అసలు నువ్వు నన్ను చంపేలా ఉన్నావే అని చెప్పేసి ఈ విధంగా సీత మహాను ముప్పు తిప్పలు పెడుతుంది. కారు ఆపుతుంది సీత. ఇంత చెత్త డ్రైవింగ్ నేను ఎక్కడ చూడలేదని చెప్పేసి అంటుండగా, అసలు నేను కార్ డ్రైవింగ్ చేస్తేనే కదా నేను డ్రైవర్ అవ్వడానికి అని చెప్పేసి సీత అంటూ, చాలు నేను డ్రైవింగ్ చేస్తాను, సారీ అత్తయ్య, ఇక నేను నీ పక్కన కూర్చుంటానని చెప్పేసి అంటుండగా, ఇక మహా దిగుతుంది. సారీ అత్తయ్య, ఇక మీకు బాగా క్షమించాను, అందుకనే మీకంటే ముందు ఈ ఫోటోను
ఇంట్లో వాళ్ళందరికీ చూపించాలని చెప్పేసి ఒకటి కారు వేసుకొని సీత వెళ్తుంది. మహాలక్ష్మిని నరి రోడ్డు మీద నిలబెట్టి నమ్మించి నన్ను నరి రోడ్డు మీద వదిలేసిపోయింది. ఇంట్లో ఏం చెప్తుందో ఎలాంటి గొడవ చేస్తుందో అని చెప్పేసి మహా కంగారు పడుతూ ఉంటుంది. ఏం చేయాలని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటుండగా ఈలోపు సీత ఇంటికి వచ్చేస్తుంది. అందరూ హాల్లో కూర్చున్న తర్వాత ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు సీత అని చెప్పేసి రామ అంటుండగా ఒక నిజం వెనకాల వెళ్ళాను మామ అని చెప్పేసి సీత అంటుంది. నిజం వెనకాల ఏంటి ఆ నిజం అని చెప్పేసి రామ అడుగుతుండగా మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. సుమతి అత్తయ్య ఫోటో కాలిపోయిన తర్వాత ఒక ఫోటో ఉంటే బాగుంటే అనుకున్నాం కదా అందరూ. అవును సీత, కానీ సుమతి అత్తయ్య ఫోటో ఇంట్లో వేరే ఏది లేదు కదా అని చెప్పేసి రేవతి అంటుంది. అందుకే కదా ఆ రోజు సుమతి అక్కది ఫోటో కాలిపోయినా కూడా ఏమి చేయలేకపోయినామని చెప్పేసి చలపతి అంటుండగా పాపం అత్తయ్య ఫోటో లేదని చెప్పేసి మహాలక్ష్మి అత్తయ్య తెగ బాధపడింది కదా. సుమతి ఫోటో ఏది లేదు అని చెప్పేసి జైన అంటుండగా ఉంది మావయ్య అని చెప్పేసి సీత అంటుండగా అంటే మహాలక్ష్మి అబద్ధం చెప్పింది అనుకుంటున్నావా అని చెప్పేసి అర్చన అంటుంది. అత్తయ్య నిజాన్ని దాచిపెట్టింది చిన్నత్తయ్య అని చెప్పేసి సీత అంటుంది. మహావదనకు అంత కర్మ పట్టలేదని చెప్పేసి గిరి అంటుండగా పిన్ని ఎప్పుడు ఓపెన్లా ఉంటుంది, నీలా ఒకటి పెట్టుకొని బయట ఇంకోటి చెప్పలే అని చెప్పేసి ప్రీతి అంటుంది. దాచిపెట్టింది ఇదిగోండి అని చెప్పేసి అందరూ ఫోటో చూపించిన తర్వాత ఇప్పుడు మీ పిన్ని మీ అమ్మ ఫోటోలు దాయలేదని చెప్తారా అని చెప్పేసి సీత అడుగుతుంది. ఫోటో నీకెక్కడ సీత అని చెప్పేసి రామ్ అంటుండగా మీ పిన్ని దాచుకున్న ఫోటో ఈ రోజు బయటికి తీసింది అని చెప్పేసి సీత అంటుంది. అదృష్టవశాత్తు అది నాకంట పడింది, ఫోటో ఉంచుకొని ఎందుకు చెప్పలేదు మహాలక్ష్మి వదిన అని చెప్పేసి రేవతి అంటే మహాకు ఫోటో దాచిన అవసరం ఏంది అని చెప్పేసి అంటుండగా ఫోటో మాత్రమే కాదు బాబాయ్ ఇంకేదో రహస్యం కూడా దాస్తుంది. ఇందాక రోడ్డు మీద ఒక అతనికి ఫోటో చూపించి ఏదో చెప్తుంది, నేను ఎంత అడిగినా కూడా మహాలక్ష్మి అత్తయ్య ఏది చెప్పలేదు అని చెప్పేసి సీత అంటుంది. మహాలక్ష్మి ఎందుకు దాచిందని చెప్పేసి జన అంటుండగా అక్క ఏం చేసినా కారణం ఉంటుంది బాబా అని చెప్పేసి అర్జున్ అంటుంది. అవునన్నా వదిన ఏ చేసినా కారణం ఉంటుందని చెప్పేసి గిరి అంటారు. మర్యాదగా పిన్నిని బ్లేమ్ చేయకని చెప్పేసి ప్రీతి అంటుండగా అయితే రోడ్డు మీద మాట్లాడిన అతనితో ఏం చెప్పిందో నాకు చెప్పాలి కదా, ఏదో చెప్పింది, అయితే నువ్వు ఇంటికి వచ్చినాక మీ పిన్నితో చెప్పిస్తావా అని చెప్పేసి ప్రీతిని అడుగుతుంది. నేను చెప్పిస్తాను సీత అని చెప్పేసి రామ్ ఒప్పుకుంటాడు.